సింగరేణి పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు వసతుల కల్పనకు బెస్ట్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తానని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ వెంకటాచారి తెలిపారు. సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వెంకటాచారి సింగరేణి సంస్థల్లోని అన్ని సింగరేణి విద్యా సంస్థలను పరిశీలించనున్నారు. ఈ మేరకు శుక్రవారం RG1 సెక్టార్ 2 స్కూల్కు విచ్చేసి స్కూల్ రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం, విద్యార్థుల సంఖ్య, స్టాఫ్ సంఖ్యను, వారి హాజరు శాతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ తాను సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగరేణి పాఠశాలను తనిఖీ చేసి ఆయా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, స్టాఫ్ హాజరు శాతం పరిశీలించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో వసతులు, సౌకర్యాలను పరిశీలించి పాఠశాలకు ఏమైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకోవడం జరిగిందన్నారు. RG1 సెక్టార్ 2 పాఠశాల విద్యా ప్రమాణాలు చాలా బాగున్నాయని, పాస్ పర్సెంటేజీ 87.9% ఉందని, దాన్ని 100% చేయాలని హెడ్ మాస్టర్ను కోరడం జరిగిందని వెల్లడించారు. నా పేరు వెంకటాచారి. నేను ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీగా ఆగస్టు 25 ఛార్జ్ తీసుకున్నాను. సో దాంట్లో భాగంగా అన్ని స్కూల్స్ విజిట్ చేసే దాంట్లో భాగంగా నిన్న భూపాలపల్లి చూడడం జరిగింది 23rd ఆఫ్ దిస్ మంత్. ఈరోజు సెక్టార్ 2 స్కూల్ విజిట్ చేస్తున్నాం. దీంట్లో స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉన్నది, స్కూల్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడడానికి వచ్చాను. ఇందులో నేను చూసిన దాంట్లో ఫస్ట్ ఇక్కడ అసెట్ రిజిస్టర్ ఒకటి వెరిఫై చేశాను, అడ్మిషన్ రిజిస్టర్ వెరిఫై చేశాను, అడ్మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని, పర్సనల్ ఫైల్స్ టీచర్స్ ఎలా ఉన్నాయని చూడడం జరిగింది. తర్వాత స్టూడెంట్ వైజ్ ఫీజు కలెక్షన్స్ వెరిఫై చేయడం జరిగినది. తర్వాత స్కూల్ రికగ్నిషన్ ఎంతవరకు ఉన్నది ఏంటి మనం ఫాలోఅప్ చేయాలంటే, సో రికగ్నిషన్ 2031-32 వరకు ఉన్నది హై స్కూల్. వేరే ప్రైమరీ స్కూల్ వచ్చినట్టయితే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఉంది దీనికి, అది మనం ఫాలోఅప్ చేయాల్సింది ఏం లేదు. ఇంకా మనకి ఇక్కడ మన స్టాఫ్ సఫిషియెంట్ ఉన్నారా లేరా అని చూడండి. స్టాఫ్ ఇక్కడ ఉన్నంత వరకే సఫిషియెంట్ ఉన్నారు. ఒకటి ఏమైనా తక్కువ ఉంటే మేము అది ఫ్యూచర్లో రిక్రూట్మెంట్ ద్వారా ఇక్కడ ఫిలప్ చేస్తాము. హెడ్ మాస్టర్ గారిని కూడా కనుక్కోవడం జరిగింది. ఇక్కడ ఉంటే కొంచెం సెక్రటరీ స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇవ్వాలన్నారు. వాళ్ళని కూడా మీ అడాహాక్ రిక్రూట్మెంట్లో సాధ్యమంటారు నేను అప్రూవల్ తీసుకొని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ మాత్రం బాగుంది. సో లాస్ట్ ఇయర్ చూసినట్టయితే 87.9% పాస్ పర్సంటేజ్ ఉంది. సో ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు అండ్ స్టాఫ్ టు గెట్ 100% రిజల్ట్ రావడానికి ట్రై చేయమని చెప్పాను. సో హెడ్ మాస్టర్ గారు కూడా మరి అష్యూరెన్స్ ఇచ్చారు. సో మార్నింగ్ అలాగే ఇక్కడ ఈ బస్సు ఒకటి కొంచెం డిస్పారిటీ ఉండే, పేమెంట్ వచ్చేసి ఇక్కడ మన కంపెనీ నుంచి పే అవుతుంది, అట్లా కాదు సొసైటీ నుంచి పే కావాలంటే జనరల్ మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా బిల్ మనకు సొసైటీకి పంపిస్తామని చెప్పారు. ఉదయం రవీందర్ రెడ్డి గారితో, GM గారితో, కొత్త ఫైనాన్స్ మేడం గారితో మాట్లాడాం. సో బిల్స్ని ఈ నెల నుంచి దట్ మీన్స్ అంటే సెప్టెంబర్ బిల్స్ని సొసైటీకి పంపించమన్నాం. నెసెసరీ అప్రూవల్స్ తీసుకొని బిల్స్ కూడా ప్రాసెస్ చేస్తామని చెప్పాను. కాంట్రాక్టర్ గారు కూడా బస్ని తిప్పండి, ఆపొద్దు, మీ బిల్స్ త్వరగా పేమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో RG1 పర్సనల్ మేనేజర్, పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి, పాఠశాల HM సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.